ఈరోజు మనం కర్బూజాతో మంచి డెజర్ట్ చేస్తున్నామండి. ఇక్కడ చూడండి, మెత్తటి కర్బూజా తెచ్చుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు సీజన్ చాలా బాగుంటుంది. చల్లగా అయిన తర్వాత తింటే గనక మంచి టేస్టీగా బాగుంటుంది అనమాట డెజర్ట్. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినొచ్చు. అయితే దీనికి కొంచెం నాకు వెనిలా కేక్ తీసుకున్నాను. కర్బూజాని ఆల్రెడీ చేసి పెట్టా. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే రండి చూపిస్తా. నేను నీళ్లు పెట్టాను. నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో సేమియా వేసి, ఫలూదాలో బాయిల్ చేసుకుంటాం కదా సేమియా, అలా అనమాట. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ వర్మిసెల్లి కాబట్టి డైరెక్ట్గా బాయిల్ చేసేస్తున్నాను. చూడండి, డైరెక్ట్గా మనం సేమియాని ఉడికించుకోవాలి. 100% ఉడికించుకోవాలి. ఒక కప్పుకి 1.5 కప్పు నీళ్ళు వేసేస్తే మంచిగా ఉడికిపోతాయి. కర్బూజాని నేను ముందే ఇలా చేసి పెట్టేసుకున్నాను. అసలు ఏం చేశానో చూపిస్తాను చూడండి. కర్బూజా తీసుకొని ఫస్ట్ మిడిల్లో ఇలా కట్ చేసేయండి. చిన్నవైతే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని నేను చిన్నవి తీసుకున్నాను. మీ దగ్గర ఏ ఉంటే అవి ఫస్ట్ లోపల ఉన్న గింజలు తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత లోపల జస్ట్ ఆ పల్ప్ ఏదైతే ఉంటుందో బౌల్లో తీసేసుకోవడమే. ఈజీగా వచ్చేస్తుంది చూడండి. మిక్సీలో వేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా సాఫ్ట్గా మంచి పండింది తీసుకుంటే బాగుంటుంది. టమ్మీ కూడా మంచి ఫుల్ అవుతుంది దీంతో. ఇలా ఇంకొకటి కూడా కట్ చేస్తా. మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. అత్తమ్మ, చెర్రీ, బెర్రీ, రాజేష్, నేను, యశు. ఇప్పుడు సేమియా ఇలా ఉడికింది కదా, వాటర్ అంతా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇందులో జస్ట్ ఒక 2 స్పూన్స్ అంతా షుగర్ వేయండి. లైట్గా సేమియాకి షుగర్ ఉండాలి, లేదంటే మరీ మైల్డ్గా ఉంటుంది, అందుకని. సో ఇప్పుడు జస్ట్ ఇలా మిక్స్ చేసేసి పెట్టేస్తే ఇవి చల్లగా అవుతాయి. ఈ లోపల మిగతా ఏర్పాట్లు చేసుకుందాం రండి. దేనికైనా ప్లానింగ్ ముఖ్యం కదా. ఇది చల్లగా అయ్యే లోపల నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇలా మీరు ఎన్ని ఫ్రూట్స్ వేయాలనుకుంటున్నారో అన్ని ఫ్రూట్స్ని చక్కగా పీల్ చేసేసుకోండి. లోపల గింజలు మటుకి లేకుండా ఇలా నీట్గా చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా హనీ అయినా లేదా బెల్లం పొడి అయినా యాడ్ చేసుకోండి. షుగర్ ఏం అవసరం లేదు. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఆల్రెడీ నేను పొద్దున్న తీసి పెట్టిన దాంట్లో హనీ ఉంది, కొంచెం బెల్లం పొడి కూడా వేసాను. సో ఇప్పుడు వేసిన ఈ హనీ సరిపోతుంది. మనకి మధ్య మధ్యలో ఆ పీసెస్ అలా కనిపించాలి, అప్పుడే బాగుంటుంది. ఇక్కడ కర్బూజా స్టఫింగ్ రెడీ అయిపోయింది. అలాగే కేక్ రెడీగా ఉంది. ఫైనల్ బౌల్ ఒకటి రెడీగా పెట్టుకోండి ఎందులో చేయాలనుకుంటున్నారో. అలాగే ఇక్కడ ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. మనకి డైరెక్ట్గా తెచ్చేసుకుంటాం కదా ఫ్రెష్ క్రీమ్. అలాగే ఇందులో స్వీట్కి సరిపడా కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్ మిక్స్ చేసేయాలి. కమ్మగా ఉంటుంది, మంచి క్రీమిష్ కన్సిస్టెన్సీ మనకు వస్తుంది. ఎంత యమ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ బేస్ మనం కర్బూజా వేసేసుకోండి. కింద చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇట్లా. సేమియా ఇక్కడ కొంచెం గట్టిగా అయింది అండ్ ఇంకొంచెం చల్లగా కూడా అవ్వాలి. చల్లగా అవ్వడానికి డైరెక్ట్గా ఇందులో ఐస్ వేసేయండి. తొందరగా చల్లగా అవుతుంది అండ్ కొంచెం ఆ లిక్విడిష్ కూడా అవుతుంది అన్నమాట. ఇప్పుడు చల్లగా అయిన సేమియా తీసుకొని కర్బూజా పైన వేసేయండి. కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో కాస్త చియా సీడ్స్ కూడా ఇలా వేసేసుకోండి. పైనుండి ఈ మిల్క్, ఫ్రెష్ క్రీమ్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ వేసేయండి ఇలా. తర్వాత
కరెక్ట్గా ఇందులో సెట్ చేసేసేసుకోండి కేక్ పీసెస్, గ్యాప్ ఉంటే గ్యాప్లో. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ క్రీము, కండెన్స్డ్ మిల్క్ వేయండి. మంచిగా ఇలా ఫుల్గా వేసేసిన తర్వాత ఇప్పుడు కర్బూజాని ఎక్కువ సెట్ చేసుకోండి. ఇట్లా మీకు కావాలి అంటే ఇందులో ఇంకా మీరు కస్టర్డ్ యాడ్ చేసుకోవచ్చు, వేరే వేరే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఐస్ పీసెస్ రాకుండా సేమియా వేసుకోవాలి. సేమ్ డే కాకుండా ముందు రోజు కూడా చేసి పెట్టేసుకోవచ్చు. కర్బూజ్తో ఫిల్ చేసేయండి, ఎందుకంటే మనం చేస్తుంది కర్బూజ్ డెజర్ట్ కదా, సో ఆ పీసెస్ మనకి కనిపించాలి. సింపుల్ డెజర్ట్. పైనుండి కొంచెం ఇలా ఫ్రెష్ క్రీమ్తో కావాలి అంటే గార్నిష్ చేసుకోండి. పిస్తా అయినా లేదా పంకిన్ సీడ్స్తో గార్నిష్ చేసుకోండి, బాగుంటుంది. ఇది చల్లగా అయిపోయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఒక 2 hours ఇలా పెట్టేయచ్చు. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.